సంక్రాంతి వచ్చిందంటే చాలు అందరి ఇళ్లల్లో పిండి వంటల సువాసనే. నేను మొదటగా హాట్‌ని స్టార్ట్ చేశానండి. ముందుగా వచ్చేసి మీతో నేను మేథీ నమక్ పారీని షేర్ చేశాను కదా! ఇప్పుడు వచ్చేసి పప్పు చెక్కలు. మరి మీరు ఈ సంక్రాంతికి ఏ ఏ పిండి వంటలు చేశారో తప్పకుండా నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. అలానే మన ఛానల్‌లో చాలా రకాల పిండి వంటలు ఉన్నాయండి. మీరు మన ఛానల్‌కి వెళ్ళి విజిట్ చేశారంటే అన్నీ కూడా చూడొచ్చనమాట. మీరు చూస్తున్నది స్వాతి సుగ్గుస్ రెసిపీస్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ట్రెడిషనల్ పప్పు చెక్కల రెసిపీ. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 10 వరకు పచ్చిమిర్చిని, అలానే 10-12 వరకు వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల వరకు అల్లం ముక్కలు, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పళ్ళాన్ని తీసుకొని 1 కేజీ వరకు పొడి బియ్యం పిండి వేసుకోవాలండి. ఈ పిండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కావాలంటే మార్కెట్లో తెచ్చుకుంది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు వరకు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల చెక్కల సువాసన చాలా బాగుంటుంది. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఇదంతా కూడా. అలానే అరగంట సేపు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసానండి. నేను ఒక బౌల్ వరకు తీసుకున్నాను. అంటే 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఇందులో పచ్చి శనగపప్పు వేసుకోవాలి. పచ్చి శనగపప్పు బదులుగా మీరు సగ్గుబియ్యమైనా వేసుకోవచ్చు, పెసరపప్పు అయినా నానబెట్టుకుని వేసుకున్న చాలా బాగుంటుంది. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలానే ఇందులో మెజరింగ్ కప్తో నేను 1/2 కప్పు వరకు నువ్వులు వేసానండి. నువ్వులు కాస్త ఎక్కువగా వేసుకుంటే చెక్కల టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. అలానే ఇందులో 2 స్పూన్ల వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నారంటే చెక్కలు వచ్చేసి మంచి కలర్లోకి వస్తాయి. ఈ మిశ్రమాలన్నీ కూడా పొడి పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో బటర్ యాడ్ చేసుకోవాలండి. బటర్ మీరు పిండి కాస్త ముద్దగా అయ్యేలా కలుపుకుంటే సరిపోతుంది. నేను కలుపుకున్న బటర్ వచ్చేసి 100 గ్రామ్స్ వరకు ఉండొచ్చు అనమాట. బటర్ అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. బటర్ వేయడం వల్ల చెక్కలు క్రంచీగా వస్తాయి అన్నమాట. అంటే మనం తినేటప్పుడు గట్టిగా కాకుండా క్రంచీగా చాలా బాగుంటాయి. బటర్ అంతా కూడా పిండిలో కలిసేటట్టు ఈ విధంగా 2 చేతులతో చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు తీసుకొని కొద్ది కొద్దిగా పిండిలో వేసుకుంటూ పిండిని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. నీళ్ళు ఎక్కువగా వేడిగా ఉండకూడదు, అలా అని చల్లగా ఉండకూడదు. గోరువెచ్చగా ఉండే వాటర్ని వేసి చక్కగా పిండిని పూరి పిండిలా కాకుండా చపాతీ పిండిలా కలుపుకుంటే సరిపోతుంది. మనం చేతితో ప్రెస్ చేస్తే చక్కగా సాఫ్ట్గా అనిపించాలన్నమాట. ఆ విధంగా పిండిని మిక్స్ చేసుకోవాలి. పిండి ఇలా మిక్స్ చేసుకున్నాక నానబెట్టిన అవసరం లేదండి. వెంటనే మీరు చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండి ఈ విధంగా చేసుకున్నాక ముందుగా వచ్చేసి చిన్న చిన్న ముద్దల్ని చేసుకొని అన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నారంటే చెక్కలు చేసుకోవడానికి మీకు సులువుగా తొందరగా కూడా అయిపోతుందన్నమాట. ఈ విధంగా మీకు కావాల్సిన సైజులో చెక్కలు చేసుకోవచ్చు. చాలామంది పెద్దగా చేసుకుంటూ ఉంటారు. నేనైతే కాస్త చిన్న సైజులోనే చేసుకున్నాను, తినడానికి కూడా బాగుంటుందనేసి. ఈ పిండి అంతా కూడా చిన్న చిన్న అడల్లా చేసుకొని పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ ప్రెషర్ని తీసుకున్నానండి. దీనిపైన ఒక కవర్ని పెట్టి కవర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనం ప్రెస్ చేసే పిండి వచ్చేసి అంటుకోకుండా చక్కగా వస్తాయి కాబట్టి ఈ విధంగా 2 వైపులు కూడా ఆయిల్ అప్లై చేసుకున్నాక మనం పిండి ముద్దలు చేసుకున్నాం కదా, ఆ పిండి ముద్దని ఒకటి పెట్టి ఈ విధంగా ప్రెస్ చేసుకున్నారంటే చక్కగా మనకి పప్పు చెక్కలు వచ్చేసి ప్రిపేర్ అయిపోతాయండి. మీరు కావాలంటే ఏదైనా ఫ్లాట్గా ఉండే ఒక గ్లాస్తో కానీ చిన్న బాక్స్తో కానీ ప్రెస్ చేసుకున్నా వస్తుంది. కానీ ఇలా పూరి ప్రెషర్తో చేస్తే తొందరగా అయిపోతుంది. అలానే ఒకవైపు పల్చగా కాకుండా ఒకవైపు లావుగా కాకుండా అంతా కూడా ఈవెన్గా ఉంటుందన్నమాట. ఇలా చేసుకుంటే పప్పు చెక్కలు చక్కగా క్రంచీగా ఫ్రై అవుతాయి. ఇలా చేసుకున్నాక మనం పొడి క్లాత్ పైన వేసుకోవాలండి. కొన్ని చేసుకున్నాక ఇలా పొడి క్లాత్ పైన వేసుకున్నాక స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని హీట్ అవనివ్వాలి. చిన్న పిండి ముద్ద వేయగానే ఆయిల్ ఈ విధంగా మరగాలన్నమాట. అప్పటి వరకు హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి చెక్కల్ని ఆయిల్లో సరిపడా వేసుకోవాలి. వేసుకున్నాక అలానే కాసేపు విడిచిపెట్టాక నెమ్మదిగా వేసుకోవాలండి. 2 వైపులు కూడా చక్కగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నారంటే చెక్కలు అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయండి. మీరు కాస్త లైట్గా ఉన్నప్పుడే తీసేసారంటే చెక్కలు కాస్త సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మీకు క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు వీటిని తీసేసి మనం ఒక జాలి గిన్నెలో వేసుకోవాలి. మీరు బాక్స్లో కానీ స్టోర్ చేసుకున్నట్లయితే ఒక బాక్స్లోనే టిష్యూ పేపర్ వేసుకొని స్టోర్ చేసుకున్నారంటే ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా మనకి టిష్యూ పేపర్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలానే ఇవి 1 మంత్ వరకు స్టోర్ ఉంటాయండి, పాడేమీ కావు. హాస్టల్కి వెళ్ళే పిల్లలకి అలానే ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు మనం సడన్గా సర్వ్ చేయడానికి చాలా బాగుంటాయి అన్నమాట చెక్కలు వచ్చేసి. ఈ ట్రెడిషనల్ పప్పు చెక్కల రెసిపీని ఈ సంక్రాంతికి ఎంతమంది చేశారో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ చేయని వారైతే ఇప్పుడే పప్పు చెక్కలు చేసి మీరు తిని మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేయించండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. చూసిన వారు తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా నాతో షేర్ చేయండి. బాయ్.